హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు నవంబర్ 12, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక విన్యాసం పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్. ప్రశ్నని మరొకసారి చూడండి. ఎక్సర్సైజ్ మలబార్ 2025 ఎక్కడ జరిగింది? ఈ పేరుతో విన్యాసాలు ఏ సంవత్సరంలో ప్రారంభమైనవి? మరి ఈ విన్యాసము ఎన్ని దేశాలకు సంబంధించింది? అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక విన్యాసం గురించి, ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి చాలా విన్యాసాలను మనం ఇటీవల కాలంలో వార్తల్లో చూసాము. పోటీ పరీక్షల కోణంలో వాటికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మరి ఏదైనా ఒక విన్యాసం గురించి నేర్చుకునేటప్పుడు ఆ విన్యాసానికి సంబంధించి ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలి అంటే, ఫస్ట్ వార్తలు నిలిచిన ఆ విన్యాసం పేరేంటో చూడండి. సెకండ్ వచ్చేసి ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొనడం జరుగుతుంది. సో పార్టిసిపెంట్ కంట్రీస్ ఎన్ని. నెక్స్ట్ ఆ దేశాల పేర్లు ఏంటో చూడండి. ఆ దేశాల పేర్లు చూడండి. నెక్స్ట్ వచ్చేసి త్రివిధ దళాల్లో ఏ దళానికి సంబంధించింది ఆ విన్యాసం చూడండి. ఆర్మీకి సంబంధించిందా, నేవీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్ సంబంధించిందా, అలా చూడాలి. ఆ తర్వాత ఈ సంవత్సర విన్యాసానికి ఆతిథ్యం ఇస్తున్న ప్రాంతం ఏంటో చూడండి. ఆతిథ్య దేశం ఏంటో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పేరుతో విన్యాసాలు చరిత్రలో మొదటిసారి ఎప్పుడు ప్రారంభమవడం జరిగింది, ఎప్పుడు ప్రారంభమైనాయి. ఇక ఈ సంవత్సర విన్యాసాల యొక్క ప్రత్యేకత ఏమన్నా ఉంటే, ఉదాహరణకు సంబంధించి భారత ఆర్మీ కనుక పార్టిసిపేట్ చేసింది అనుకోండి, ఏ రెజిమెంట్ వారు, ఉదాహరణకి ఇండియన్ నేవీ వారు పార్టిసిపేట్ చేశారనుకోండి, ఏ నేవల్ షిప్ పార్టిసిపేట్ చేసింది, ఇటువంటి వాటిపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన విన్యాసం పేరు మలబార్. ఎక్సర్సైజ్ మలబార్ గుర్తుంచుకోండి. మలబార్ నావికాదళ విన్యాసం, మలబార్ అని గుర్తుంచుకోండి. ఎన్ని దేశాలకు సంబంధించింది విన్యాసం అంటే 4 దేశాలకు సంబంధించింది. ఆ 4 దేశాలు ఏంటంటే భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా. 4 దేశాలకి సంబంధించింది. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా. ఈ 4 దేశాలను మనం ఎలా పిలుస్తాము? క్వాడ్ కంట్రీస్ అంటాం. క్వాడ్ గ్రూపింగ్లోని కంట్రీస్ గుర్తుంచుకోండి. క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్. సో ఈ కూటమిలో ఏ దేశాలు ఉంటే 4 దేశాలు ఉంటాయి. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా. క్వాడ్ దేశాలకు సంబంధించిన ఒక నావికాదళ విన్యాసం. సో నావికాదళ విన్యాసమే ఈ మలబార్ ఎక్సర్సైజ్. సో మలబార్ విన్యాసం అనేది త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది అంటే నావికా దళానికి సంబంధించింది. అంటే ఈ 4 దేశాలకు సంబంధించిన నావికా దళాలు ఉంటారు కదా, వారు పార్టిసిపేట్ చేస్తారు, సంయుక్తంగా నిర్వహిస్తారు. సో ఎక్సర్సైజ్ మలబార్ అనేది 4 దేశాలకు సంబంధించి, క్వాడ్ దేశాలకు సంబంధించిన నావికా దళ విన్యాసము. మరి ఈ సంవత్సరము ఆతిథ్యం ఇస్తున్న ప్రాంతం ఏంటంటే గువామ్, నార్థన్ పసిఫిక్ ప్రాంతము. ముఖ్యంగా అమెరికా ఆతిథ్యంలో ఈసారి ఈ క్వాడ్ దేశాలకు సంబంధించిన నావికాదళ విన్యాసం మలబార్ జరుగుతోంది. సో అమెరికా ఆతిథ్యం ఇస్తుంది. ఈ 4 దేశాలు ఉంటాయి కదా, ఈ 4 దేశాలు పార్టిసిపెంట్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వారు ఒక్కొక్క సంవత్సరానికి గాను ఒక్కొక్కరు హోస్ట్గా బిహేవ్ చేస్తారు, అంటే ఆతిథ్యం ఇస్తారు, గుర్తుంచుకోండి. ఇక చరిత్రలో మొదటిసారి మలబార్ విన్యాసాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే 1992 ఇయర్లో ప్రారంభం. 1992 మొదటిసారి భారత్, అమెరికా 2 దేశాల మధ్య నావికాదళ విన్యాసంగా ఇవి ప్రారంభమైనాయి. ఆ తర్వాత 2015లో జపాన్ చేరింది. 2020లో ఈ గ్రూప్లో ఆస్ట్రేలియా ఈ నావికాదళ విన్యాసంలో చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. సో ఏ సంవత్సరంలో మలబార్ పేరుతో విన్యాసాలు ప్రారంభమైనాయి అంటే 1992. మరి ఎవరి మధ్యలో ప్రారంభమైందంటే భారత్, అమెరికా మధ్య నావికాదళ విన్యాసాలుగా ప్రారంభమైనాయి. 2015 సంవత్సరంలో ఈ విన్యాసంలో జపాన్ పార్టిసిపెంట్గా వచ్చింది. ఇక అప్పటి కంటిన్యూ అవుతుంది. ఇక 2020 సంవత్సరంలో ఆస్ట్రేలియా. మలబార్ నావికాదళ విన్యాసంలో చేరిన చిట్ట చివరి దేశం ఏదంటే ఆస్ట్రేలియా. 2020 గుర్తుంచుకోండి. మరి ఈ సంవత్సరం ఈ విన్యాసంలో మన భారతదేశం నుండి
ఏ నావెల్ షిప్, ఎందుకంటే నావికి సంబంధించింది కదా, నావికా దళంలో సేవలు అందిస్తున్న ఏ నావెల్ షిప్ పార్టిసిపేట్ చేస్తోంది అంటే ఐఎన్ఎస్ సహ్యాద్రి. గుర్తుంచుకోండి, ఐఎన్ఎస్ సహ్యాద్రి. ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నావెల్ షిప్. సో ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అందులో వార్తలు నిలుస్తున్న విన్యాసాలు చాలా చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. ఓకేనా, గుర్తుంచుకోండి. ఈ విధంగా చూడండి. మీకు ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ టాపిక్ని డిస్కస్ చేశాను. కంప్లీట్ స్క్రిప్ట్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఓకేనా, సరిపోతుంది. రైట్. సో క్వాడ్ కంట్రీస్ ఏమేమి ఉంటాయి, ఏ దేశం ఏ సంవత్సరంలో ఈ విన్యాసంలో చేరడం జరిగింది, సరిపోతుంది. ఎనఫ్. ఓకేనా. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు ఖచ్చితంగా, చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. మీకు నేను ఏదైతే ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో, మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా అందిస్తున్నాను. ప్రతిరోజు అందిస్తున్నాను. ప్రతిరోజు చాలా కంటెంట్ ఇస్తున్నాను, చాలా టాపిక్స్ని కవర్ చేస్తున్నాను. త్రూ కరెంట్ అఫైర్స్ వీఆర్ లెర్నింగ్ జనరల్ స్టడీస్. వార్తలు నిలిచిన ఒక అంశాన్ని జనరల్ స్టడీస్లో ఒక సబ్జెక్ట్తో లింక్ చేస్తున్నాను, ఏదైనా దానికి సంబంధించిన కన్సర్న్ సబ్జెక్ట్తో. అండ్ ఆ టాపిక్కి జీకే పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను. ఈ విధమైన ప్రిపరేషన్ మనం కొనసాగించామనుకోండి, ఈ విధమైన స్ట్రాటజీతో ప్రిపరేషన్ కొనసాగించామనుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా విజయం తథ్యం. గుర్తుంచుకోండి. ఓకేనా. అండ్ మీకు ప్రతిరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కంటెంట్ ఉంటుంది కదా, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ స్క్రిప్ట్ అనేది జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఉంటుంది. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో ఇప్పటివరకు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో డైలీ సిఏ అనే ఒక కోర్స్ ఉంటుంది. అందులో ఈ క్లాస్కి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ అనేది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఆ కోర్స్లో మీకు డే వైజ్గా, డేట్ వైజ్గా కరెంట్ అఫైర్స్ టెస్ట్లని కూడా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను, చూడండి. ఓకేనా. సో ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, ఈరోజు November 12, 2025 వార్తలు నిలిచిన మొట్టమొదటి టాపిక్. సో రక్షణ రంగానికి సంబంధించి ఇందాక ఒక విన్యాసం గురించి మనము డిస్కస్ చేశాం కదా, క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చాను, కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్రెడీ మనం లాస్ట్ 2 డేస్లో డిస్కస్ చేసిన టాపిక్నే నిన్నటి కరెంట్ అఫైర్స్ క్లాస్లో క్వశ్చన్ ఇచ్చాను, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇక కంటిన్యూషన్గా కూడా ఈరోజు వార్తలు నిలిచిన విన్యాసాలని మనం లింక్ చేసుకుంటూ వెళ్దాము. సో ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎక్సర్సైజ్ మిత్రశక్తి. ఎక్సర్సైజ్ మిత్రశక్తి న్యూస్లో ఉంది. ఇందాక చెప్పాను కదా, ఏదైనా ఒక విన్యాసం వార్తల్లోకి వస్తే ఆ విన్యాసానికి సంబంధించి ఏ పాయింట్స్ చూడాలన్నాను, ఫస్ట్ వార్తలు నిలిచిన ఆ విన్యాసం యొక్క పేరు. ఇక్కడ పేరేంటి, ఎక్సర్సైజ్ మిత్రశక్తి. మిత్రశక్తి అనే ఒక పేరుతో విన్యాసం న్యూస్లో ఉంది. ఈ విన్యాసంలో ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్ అంటే 2 దేశాలు. 2 దేశాలు సంఖ్య గుర్తుంచుకోండి. మరి ఆ 2 దేశాలు ఏంటి అంటే భారత్, శ్రీలంక. భారత్, శ్రీలంక 2 దేశాలకి సంబంధించిన ఒక విన్యాసము. మరి త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది ఈ మిత్రశక్తి విన్యాసము అంటే ఆర్మీకి సంబంధించింది. సో సంయుక్త సైనిక విన్యాసము. వార్తలు నిలిచిన మిత్రశక్తి అనేది ఒక విన్యాసము. భారత్, శ్రీలంక 2 దేశాలకు సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసము. ఓకేనా. ఈ సంవత్సరం ఆతిథ్యం ఇచ్చిన ప్రాంతం ఏంటంటే మన భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో బెళగావి ఉంది కదా. సో బెళగావి వద్ద ఈ విన్యాసం అనేది రీసెంట్గా ప్రారంభమైంది. బెళగావికి సంబంధించి మనం చరిత్ర పుస్తకాల్లో చాలా అంశాలు నేర్చుకుంటాము. బెళగావి ఐఎన్సి సమావేశంలో మహాత్మా గాంధీ గారు అధ్యక్షత వహించిన ఏకైక సమావేశం అని ఇటువంటి మీకు ఐడియా ఉండి ఉంటుంది. 1924 ఆ సమయంలో లింక్ చేసుకోండి. ఏదైనా ఒక కీవర్డ్ దొరికింది అంటే దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన మైండ్లో ఒక పిక్చర్గా ఉండాలి. ఓకేనా. ఇక ఈ సంవత్సర విన్యాసం ఎన్నవ ఎడిషన్ అంట, 11వ ఎడిషన్ అంట, 11th ఎడిషన్ అంట. 11th ఎడిషన్ ఆఫ్ మిత్రశక్తి ఈరోజు న్యూస్లో ఉంది. మరి చరిత్రలో మొదటిసారి మిత్రశక్తి పేరుతో విన్యాసాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే 2013లో ప్రారంభమైనాయి. ఎనఫ్. సో ఈ విధంగా ప్రతి పాయింట్ ఏదైనా ఒక టాపిక్ న్యూస్లో ఉంది అంటే ఆ టాపిక్కి సంబంధించి పోటీ పరీక్షల్లో ఆ టాపిక్ నుండి ఏ పాయింట్స్ నుండి అయితే మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయాలో వాటికి మనం ఆన్సర్ ఇచ్చుకోవాలి. ఓకేనా. మిత్రశక్తి అనే విన్యాసం 2025 11th ఎడిషన్. 2 దేశాలకు సంబంధించింది, భారత్, శ్రీలంకకు సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసము. మరియు 2013 సంవత్సరంలో ఇది ప్రారంభమైంది. ఇటువంటి విన్యాసాలు ఎందుకు నిర్వహిస్తారు, పర్పస్, ఉద్దేశం ఏంటంటే ఈ పార్టిసిపెంట్ కంట్రీస్ మధ్య ఇంటరాపరబిలిటీ లేదా కోఆపరేషన్
రక్షణ రంగానికి సంబంధించి సహకారం అందించడంలో భాగంగా, పెంపొందించడంలో భాగంగా జరుగుతూ ఉంటాయి. ఓకేనా, యుద్ధ సన్నద్ధతకు సంబంధించి. రైట్. సో మిత్రశక్తి భారత్ శ్రీలంక సంయుక్త సైనిక విన్యాసము కర్ణాటకలోని బెలగావిలో రీసెంట్గా ప్రారంభమైంది. డేట్స్ కూడా చెప్పాలంటే నవంబర్ 10th రోజున రీసెంట్గా మొన్న ప్రారంభమైంది, నవంబర్ 23rd వరకు జరుగుతుంది. డేట్స్ పైన అంత పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఏ నెలలో జరిగింది చూస్తే సరిపోతుంది. మలబార్ విన్యాసం నవంబరే, ఇది నవంబరే, సరిపోతుంది. ఓకేనా. ఎస్, ఈ విన్యాసం యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మ్యాండేట్ కింద జరుగుతున్న ఒక ఆపరేషన్ ఎనఫ్. ఓకేనా. మరి భారత సైన్యం తరపున ఆర్మీ, మన భారత ఆర్మీ తరపున ఏ రెజిమెంట్ వారు పార్టిసిపేట్ చేస్తున్నారంటే రాజ్పుత్ రెజిమెంట్. ఇందాక చెప్పాను మలబార్ నావికాదళ విన్యాసంలో ఐఎన్ఎస్ సహ్యాద్రి పార్టిసిపేట్ చేసింది ఇండియన్ నావికి సంబంధించి. మరి ఇక్కడ ఆర్మీ పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి ఆర్మీలో రెజిమెంట్స్ ఉంటాయి కదా, ఏ రెజిమెంట్ ఈ విన్యాసంలో పార్టిసిపేట్ చేస్తుంది అంటే రాజ్పుత్ రెజిమెంట్ ఎనఫ్. ఓకేనా. రైట్. సో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక చార్టర్ ప్రకారము ఇటువంటి విన్యాసాలు అనేవి జరుగుతూ ఉంటుంది. సో ఎక్సర్సైజ్ మిత్రశక్తి అనేది మొదటిసారి ఎప్పుడు స్టార్ట్ అయిందంట 2013లో స్టార్ట్ అయింది. ఓకేనా, ఎనఫ్. లాస్ట్ ఇయర్ శ్రీలంకలో జరిగింది 2024లో, ఇప్పుడు 2025లో భారత్, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ శ్రీలంక, నెక్స్ట్ ఇయర్ భారత్, అలా ఆల్టర్నేట్గా ఒక్కొక్క కంట్రీలో జరుగుతుంది. సో యుఎన్ చాప్టర్ 7 అంతర్జాతీయ శాంతి మరియు భద్రతకు ముప్పుగా ఉన్న పరిస్థితుల్లో సైనిక చర్యలను అనుమతించే ఒక నిబంధన. ఓకేనా. ఇక భారతదేశం, ఇండియా ఇస్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రపు రాణి భారతదేశము. మరి ఈ ఇండియన్ ఓషన్లో ఉన్న చిన్న చిన్న దీవి దేశాలు ఉంటాయి కదా, ఆ దీవులకు ప్రత్యేకంగా సాయం అందించడానికి, సత్సంబంధాలను మరింత ప్రోత్సహించడానికి భారత్ ఇప్పటికే మిషన్ సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్, ఇన్ విచ్ రీజన్, ఇండియన్ ఓషన్ రీజన్, ఇటువంటివి చూడండి. ఓకేనా. ఇక ఇంకొక విన్యాసం ఈరోజు వార్తల్లో ఉంది. సో మీరు చూడవచ్చు వార్తాపత్రికల్లో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, అందులో మీకు ఇటువంటి విన్యాసాల గురించి కనబడతాయి. అండ్ అభ్యర్థులు గుర్తుంచుకోండి, మీకు ప్రతిరోజు నేను అందిస్తున్న కంటెంట్కి సోర్సెస్ ఏంటంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఆల్ ఇండియా రేడియో, న్యూస్ ఆన్ ఎయిర్, జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, అంతర్జాతీయ అంశాలైతే అథెంటిక్ సోర్సెస్ నుండి మీకు సమాచారాన్ని సేకరించి మళ్ళీ నిర్ధారణ చేసి మీకు అందిస్తున్నాను. ప్రతిరోజు మీరు క్లాస్ని చూడండి, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో ప్రతిరోజు అందిస్తున్నాను కదా, మీకు మ్యాక్సిమం కంటెంట్ కవర్ అవుతుంది. పోటీ పరీక్షల కోణంలో 100% మీరు కరెంట్ అఫైర్స్ కోణంలో సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా. ఇక ఎక్సర్సైజ్ విన్ బ్యాక్స్. గతంలో మీరు పోటీ పరీక్షల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మొదటిసారి జరిగిన ఎగ్జామినేషన్లో విన్ బ్యాక్స్ గురించి అడిగారు. ఏ 2 దేశాలకు సంబంధించింది అలాగా. సో వియత్నాం ఇండియా బైలాటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్. వార్తలు నిలిచిన విన్యాసం యొక్క పేరుని చూడండి, అర్థం చేసుకోండి అని అందుకే అంటున్నాను. కొన్ని పేర్లు చూడగానే అర్థమవుతుంది. జిమెక్స్ జపాన్ ఇండియాకి సంబంధించి, స్లినెక్స్ ఇండియా శ్రీలంకకి సంబంధించి, ఇలాగా అర్థమవుతాయి. సో ఇక్కడ విన్ బ్యాక్స్, వియత్నాం ఇండియా బైలాటరల్ అంటే 2 దేశాలకు సంబంధించిన ఆర్మీ ఎక్సర్సైజ్. సో విన్యాసం పేరు విన్ బ్యాక్స్, 2 దేశాలకు సంబంధించింది. ఆ 2 దేశాలు భారత్, వియత్నాము. మరియు త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది అంటే ఆర్మీకి సంబంధించింది. మరి ఈ సంవత్సర విన్యాసం 2025 విన్యాసానికి ఆతిథ్యం హనోయ్ అంటే వియత్నాం యొక్క క్యాపిటల్, అక్కడ స్టార్ట్ అయింది రీసెంట్గా విన్యాసము. 2025 విన్యాసం, విన్ బ్యాక్స్ విన్యాసం అనేది ఎన్నవ ఎడిషన్ అంటే 6th ఎడిషన్. చరిత్రలో మొదటిసారి విన్ బ్యాక్స్ పేరుతో విన్యాసము భారత్ వియత్నాం మధ్య ఎప్పుడు స్టార్ట్ అయిందని అడిగారు అనుకోండి, 2018 గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈసారి ఆతిథ్యం వియత్నాం, నెక్స్ట్ టైం జరిగేది భారత్ అన్నట్టు, అలాగా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా ప్రారంభమైంది. ఓకేనా. నవంబర్ 11th నిన్నటి రోజున ప్రారంభమైంది, నవంబర్ 27th వరకు ఈ విన్యాసం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో హనోయ్లో 6th ఎడిషన్ ఇండియా వియత్నాం ఆర్మీ ఎక్సర్సైజ్ విన్ బ్యాక్స్ అనేది ప్రారంభమైంది. 2 దేశాల మధ్య రక్షణ సహకారము, యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఆపరేషన్లో ఇంట్రాపరబిలిటీ పెంపును లక్ష్యంగా నిర్వహించబడుతుంది. ఎనఫ్. ఓకేనా. సో యునైటెడ్ నేషన్స్ చాప్టర్ 7 ప్రకారము ఇటువంటి విన్యాసాలు జరుగుతాయి.
సో వివిధ దేశాల మధ్య విన్యాసాలను మనం చూస్తూ ఉంటాము. యునైటెడ్ నేషన్స్ చార్టర్లో ఏ చాప్టర్ ప్రకారం అంటే చాప్టర్ 7 ప్రకారం ఇటువంటి విన్యాసాలు జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అంతర్జాతీయ స్థాయిలో. రైట్. సో విన్బ్యాక్స్ 2018లో ప్రారంభమైంది. లాస్ట్ టైం 2023లో జరిగిందంట. 2016లో కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి ఈ రెండు దేశాల సంబంధాలు అనేవి చేరుకున్నాయి. ఓకేనా, ఎనఫ్. ఇక రీసెంట్గా మనం డిస్కస్ చేసిన ఒక విన్యాసము త్రిశూల్ విన్యాసం గురించి, ప్రచండ ప్రహార్ విన్యాసం గురించి చూసాము. ఒకటేమో వెస్టర్న్ సైడ్ ఆఫ్ ఇండియా, ఒకటేమో ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ఇండియా విన్యాసాలని చెప్పేసి. త్రిశూల్ ఎక్సర్సైజ్, ఈ త్రిశూల్ విన్యాసంలో భాగంగా ట్రై సర్వీసెస్, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 దళాలు కలిసి నిర్వహించిన విన్యాసం కదా. వెస్టర్న్ ప్రాంతంలో, భారతదేశంలో వెస్టర్న్ పశ్చిమ ప్రాంతంలో, ముఖ్యంగా పాకిస్తాన్తో సరిహద్దు ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఒక ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్. అందులో భాగంగా 2 విన్యాసాలు ఈరోజు వార్తల్లోకి వచ్చినాయి. 2 విన్యాసాలు త్రిశూల్ ఎక్సర్సైజ్లో భాగంగా. త్రిశూల్ ఎక్సర్సైజ్ అనేది మెయిన్, అందులో భాగంగా ఇది సబ్గా చూడవచ్చు. ఒకటేమో మరుజ్వాల విన్యాసం, మరుజ్వాల ఎక్సర్సైజ్ రీసెంట్గా న్యూస్లో ఉంది. ఏ విన్యాసంలో భాగంగా అంటారు? త్రిశూల్ విన్యాసంలో భాగంగా వెస్టర్న్ సైడ్ ఆఫ్ ఇండియా. ఎక్కడ జరిగింది? మరుజ్వాల పేరుతో అంటే రాజస్థాన్ జైసల్మీర్ ప్రాంతంలో జరిగింది. ఓకేనా. ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాల్లో. ఓకేనా, వారు కలిసి రాజస్థాన్ జైసల్మేర్ జిల్లాలో పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో మరుజ్వాల అనే భారీ స్థాయి యుద్ధ విన్యాసంని రీసెంట్గా నిర్వహించారు. ఇది 12 రోజుల పాటు జరిగిన ఆపరేషన్ త్రిశూల్, అందులో ఆ విన్యాసంలో భాగమంట. ఈ విన్యాసం ద్వారా భారత సైన్యం డిజర్ట్ వార్ఫేర్ పరిసరాల్లో ఆధునిక యుద్ధ సన్నద్ధత, సాంకేతిక సామర్థ్యం మరియు ఆపరేషనల్ సమన్వయాన్ని ప్రదర్శించింది. సరిపోతుంది. ఓకేనా. సో ఏ విన్యాసంలో భాగంగా ఆపరేషన్ లేదా ఎక్సర్సైజ్ మరుజ్వాల అనేది న్యూస్లోకి వచ్చింది అంటారు. సరిపోతుంది. ఓకేనా, రైట్. మరుజ్వాలలో ఏఐ ఆధారిత టెక్నాలజీ మరియు డ్రోన్ల వినియోగం ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షించింది. సో డ్రోన్లకు సంబంధించి ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ప్రస్తుతం రక్షణ రంగంలో డ్రోన్ల పాత్ర గురించి మనం తరచూ చూస్తున్నాం, డిస్కస్ చేస్తున్నాము. ఓకేనా, రైట్. ఎనఫ్. సింగిల్ లైన్లో చూడండి. ఎలాగో మీకు ఇదంతా స్క్రిప్ట్ ఇస్తాను కాబట్టి ఇదంతా కూడా మళ్ళీ మీరు పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంటుంది కాబట్టి యాప్లో ఒకసారి చూడండి. ఎనఫ్. ఆపరేషన్ త్రిశూల్ పశ్చిమ సరిహద్దులో యుద్ధ సిద్ధత, సమన్వయ వ్యూహాల కోసం భారత సైన్యం చేపట్టిన ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్. ఓకేనా. ఇక ఇంకొక విన్యాసం, ఇది కూడా త్రిశూల్లో భాగంగానే. సో ఎక్సర్సైజ్ త్రిశూల్లో భాగంగా లేదా ఆపరేషన్ త్రిశూల్లో భాగంగా ఎక్సర్సైజ్ బ్రహ్మశిర కూడా న్యూస్లో ఉంది. ఓకేనా. ఇదేమో గుజరాత్ ప్రాంతంలో, సో ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దులోని గుజరాత్ ప్రాంతంలో ఈ విన్యాసము. ఓకేనా. 2025 నవంబర్ 10న భారత సైన్యం గుజరాత్లోని కచ్ రన్ లేదా రన్ ఆఫ్ కచ్ మరియు సర్క్రిక్ ప్రాంతం ఉంటుంది కదా, ఇటీవల సర్క్రిక్ ప్రాంతంలో ఏదైనా అలజడి సృష్టించినట్లయితే మా ఉగ్ర స్వరూపాన్ని మీరు చూస్తారని రక్షణ శాఖ మంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ గారు పాకిస్తాన్కి హెచ్చరిక జారీ చేస్తారు. దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. సర్క్రిక్ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏంటి, లొకేషన్, అదంతా చూపించాను ఆల్రెడీ మీకు. ఓకేనా. ఎక్సర్సైజ్ బ్రహ్మశిర పేరుతో యుద్ధ అభ్యాసాన్ని నిర్వహించింది. ఓకేనా. ఈ విన్యాసం భూ, నౌ, వాయు అంటే ఆర్మీ, నేవీ మరియు వాయుసేనలు సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. ఓకేనా. త్రిశూల్ ఎక్సర్సైజ్లో భాగంగా ఇది కూడా రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఈ యుద్ధాభ్యాసం ద్వారా భూమి, సముద్రం, గగనతల రంగాల్లో సమగ్ర ఆపరేషన్ల సామర్థ్యాన్ని, వేగవంతమైన ప్రతిస్పందన వ్యవస్థను మరియు సమన్వయాత్మక కమాండ్ కంట్రోల్ మెకానిజంని అంచనా వేస్తారు. ఎనఫ్. సో పేర్లు ఇస్తారు డైరెక్ట్గా. ఎక్సర్సైజ్ బ్రహ్మశిర ఎక్కడ జరిగింది? గుజరాత్. ఏ ఎక్సర్సైజ్లో భాగంగా? ఎక్సర్సైజ్ త్రిశూల్లో భాగంగా. ఓకేనా. ఎనఫ్. ఇక వార్తలు నిలిచిన సూచీలు, నివేదికలు లేదా ర్యాంకింగ్స్ ఇటువంటివి మనకు చాలా ఇంపార్టెంట్ పోటీ పరీక్షల కోణంలో. ఏదైనా ఒక సూచీ గురించి కానీ ఒక నివేదిక గురించి కానీ మనం చూస్తున్నప్పుడు దానికి సంబంధించి ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలి. వార్తలు ఇండిసెస్ లేదా సూచీలు అంటాం, రిపోర్ట్స్ నివేదికలు అంటాం, ర్యాంకింగ్స్ అంటాము. అలాంటివి చూస్తున్నప్పుడు ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలి. వార్తలు నిలిచిన ఆ సూచీ లేదా నివేదిక పేరేంటి? పేరు. ఆ సూచీ లేదా నివేదికని ఎవరు విడుదల చేస్తారంటే ఏ సంస్థ లేదా సంస్థలు రిలీజ్ చేస్తాయి. ఆ సంస్థ లేదా సంస్థల యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ?
ఆ సూచీలో ర్యాంకింగ్ పరంగా టాప్ పొజిషన్లో నిలిచిన నగరం కానీ దేశం కానీ చూడాలి. ఇక భారత్ విషయానికి వస్తే భారత్ ఏ స్థానంలో ఉంది లేదా భారతదేశంలోని నగరాలు ఏ స్థానంలో ఉన్నాయో చూడాలి. ఏ అంశాలను ఆధారంగా తీసుకొని అలాంటి ర్యాంకింగ్స్ని విడుదల చేయడం జరిగింది. ఎనఫ్. ఓకేనా. ఇక్కడ సిటీ లైఫ్ ఇండెక్స్ అనేది న్యూస్లో ఉంది. సిటీ లైఫ్ ఇండెక్స్. సో నగరాల్లో జీవన విధానం ఎలా ఉంటుంది, జీవన నాణ్యత ఎలా ఉంటుంది అనే అంశాలను ఆధారంగా చేసుకొని రీసెంట్గా టైమ్అవుట్ అనే ఒక సంస్థ, యునైటెడ్ కింగ్డమ్ లండన్ కేంద్రంగా పనిచేస్తున్న టైమ్అవుట్ అనే సంస్థ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వివరాల్లోకి వెళ్దాము. సో ఆసియాలో అత్యంత ఆనందమైన నగరంగా ముంబైకి మొదటి స్థానం వచ్చిందంట ఈ ర్యాంకింగ్స్లో. ఓకేనా. సో ఇక్కడ చూడండి, 2025 నవంబర్ నెలలో యునైటెడ్ కింగ్డమ్ ఆధారిత అంటే యూకే ఆధారిత మీడియా మరియు లైఫ్ స్టైల్ సంస్థ టైమ్అవుట్, సంస్థ పేరు టైమ్అవుట్. సో టైమ్అవుట్ అనే సంస్థ ప్రధాన కేంద్రం లండన్. వారు విడుదల చేసిన ఇండెక్స్ పేరేంటి? సిటీ లైఫ్ ఇండెక్స్. ఆ నివేదిక ప్రకారం భారతదేశంలోని ముంబై మన భారతదేశంలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అంటే ఢిల్లీ. ఇక ముంబైని మనం ఏ విధంగా పిలవచ్చు అంటే ఫినాన్షియల్ క్యాపిటల్, ఆర్థిక రాజధానిగా చెప్పవచ్చు. ముంబై ఆసియాలో అత్యంత ఆనందమైన నగరంగా, హ్యాపీ సిటీగా న్యూస్లో ఉంది. అంటే ముంబైలో లైఫ్ క్వాలిటీ కానివ్వండి, స్టాండర్డ్స్ కానీ అద్భుతంగా ఉంటాయని ఈ సంస్థ విడుదల చేసిన ర్యాంకింగ్స్లో నిజమని తెలుపుస్తుంది. సర్వే ప్రకారం ముంబైలో నివసిస్తున్న వారు ఎవరైతే ఉంటారో రెసిడెంట్స్ ఉంటారు కదా, అక్కడ ముంబైలో ఉన్న ప్రజల్లో 94%, ఒక 100 మందిని తీసుకున్నారనుకోండి ముంబై నుండి, అందులో మీరు ఈ సిటీలో నివసించడము ఆనందంగా ఉందా, బాగుందా, సిటీ లైఫ్ బాగుందా, ఈ సిటీ బాగుందా అని అడిగారు అనుకోండి, ఎస్ సాటిస్ఫైడ్, వెల్ సాటిస్ఫైడ్ అని చెప్తున్నారు అన్నట్టు. అంటే 94% చెప్తున్నారు అలా. ఈ నగరం మమ్మల్ని సంతోషపరుస్తుందని పేర్కొన్నారు. ఇక ఇందులో ఈ ర్యాంకింగ్స్లో చైనాలోని బీజింగ్ 2వ స్థానంలో అండ్ చైనాలోని షాంఘై 3వ స్థానాల్లో నిలిచినాయి అంట. గుర్తుంచుకోండి, ఆసియాలోనే. ఇక థాయిలాండ్, చియాంగ్ మై మరియు వియత్నాం హనోయ్ నగరాలు వరుసగా 4వ, 5వ స్థానాల్లో నిలిచినాయి అంట. ఓకేనా. ఈ నగరాలు పచ్చని వాతావరణం, నెమ్మదైన జీవనశైలి మరియు బలమైన కమ్యూనిటీ బంధాలతో ప్రసిద్ధి చెందినాయి. ఈ సర్వేలో ర్యాంకింగ్స్ ఇచ్చారు కదా, సర్వే చేసి సిటీ లైఫ్ ఇండెక్స్ 2025 అని టైమ్అవుట్ అనే సంస్థ ఎంతమందిని శాంపుల్గా పరిశీలించారట అంటే 18,000 మంది పాల్గొని తమ నగరాలను సంస్కృతి, నైట్ లైఫ్, ఆహారము, వ్యయభారము, జీవన ప్రమాణం వంటి అంశాల ఆధారంగా రేటింగ్ ఇచ్చారంట. ఇక సియోల్ దక్షిణ కొరియా, సింగపూర్, టోక్యో అంటే జపాన్లో ఉంది. ఈ నగరాలు ఆసియాలో తక్కువ స్థాయిలో నిలిచినాయి అంట. ఆసియాలోని నగరాలకు సంబంధించిన ర్యాంకింగ్స్ ఇవి. ఓకేనా. ప్రపంచ స్థాయిలో అయితే ఇక వాళ్ళు ప్రపంచ స్థాయిలో 2025లో ప్రపంచంలో అత్యంత ఆనందమైన నగరంగా ఏ నగరం ఉందట అంటే అబుదాబి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ప్రపంచంలోనే హ్యాపీ సిటీగా ఉందంటే ఇది. ఓకేనా. ఇక ప్రపంచ ర్యాంకింగ్స్లో మెడలిన్ అంటే కొలంబియా దేశంలో ఉంది 2వ స్థానము. కేప్ టౌన్ సౌత్ ఆఫ్రికాలో ఉంది కదా, అది 3వ స్థానంలో ఉంది. ప్రపంచంలో అయితే టాప్ 3 ర్యాంకింగ్స్లో ఉన్న నగరాలు ఏంటంటే ఫస్ట్ అబుదాబి, సెకండ్ మెడలిన్, థర్డ్ కేప్ టౌన్. ఆసియాని మాత్రమే తీసుకున్నాం అనుకోండి, ముంబై టాప్, బీజింగ్ సెకండ్, షాంఘై థర్డ్. ఎనఫ్. ఓకేనా. ఎవరు రిలీజ్ చేశారు అండ్ ఆ నివేదిక లేదా ర్యాంకింగ్స్ పేరేంటి, ఆ ర్యాంకులు ఏంటి. ఎనఫ్. రైట్. టైమ్అవుట్ అనే సంస్థ 1968 ఇయర్లో స్థాపన, లండన్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. ప్రపంచ నగరాల జీవన ప్రమాణాలు, సాంస్కృతిక మరియు సామాజిక విశ్లేషణలు చేస్తుందంట. ముంబై ఆర్థిక రాజధాని. ఓకేనా. అబుదాబి యుఏఈ క్యాపిటల్. యుఏఈ అంటే గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్. ఓకేనా. సిటీ లైఫ్ ఇండెక్స్ ప్రతి సంవత్సరం విడుదలవుతుంది. ప్రపంచంలో నగరాలను ఆధారంగా చేసుకొని ఆ నగరంలో జీవన నాణ్యత, సంతోష స్థాయి, సామాజిక సమతుల్యత ఆధారంగా ర్యాంకులను ఇస్తారు. ఓకేనా. సరిపోతుంది. ఇక కుబేరులు, బిలియనర్స్, దాదాపు 8,000 కోట్లు అంతకంటే ఎక్కువ సంపద కలిగిన బిలియనర్ అంటే అంత సంపద ఉండాలి. హురున్ వారు విడుదల చేసిన, హురున్ అంటే చైనా కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ. హురున్ వారు విడుదల చేస్తున్న ర్యాంకుల గురించి ఇటీవల తరచూ మనం చూస్తున్నాం. హురున్ దాతృత్వ ర్యాంకింగ్స్ అని చెప్పేసి భారతదేశంలో HCL ఫౌండర్ శివనాడర్ టాప్లో ఉన్నాడు. అంటే దానం చేసే వారిని కనుక పరిగణిస్తే ఇలాంటివి మనం చూసాము. సో హురున్ సంస్థ రీసెంట్గా విడుదల చేసిన బిలియనీర్స్ ఎక్కువగా ఉన్న నగరాలు ఏంటి
అనే అంశాన్ని కనుక తీసుకుంటే మన భారతదేశంలో ఏ నగరం టాప్లో ఉంది? మరి ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు కలిగిన నగరం ఏంటి చూద్దాము. బిలియనీర్స్ అంటే అత్యంత సంపన్నులు కలిగిన నగరాలు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక బిలియనీర్లు అంటే కుబేర్లు, సంపన్నులు ఉన్న నగరాల జాబితాలో భారతదేశం నుంచి ముంబై, ఢిల్లీ నగరాలు చోటు దక్కించుకున్నాయని హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హురున్ అనే సంస్థ చైనాకు సంబంధించిన సంస్థ, వారు విడుదల చేసిన తాజా నివేదిక తెలిపింది. ఈ జాబితాలో ముంబై 92 మంది బిలియనీర్లతో 3వ స్థానం ఉందంట. సో బిలియనీర్లు అత్యధికంగా ఉన్న నగరాలను కనుక టాప్ 10 తీసుకుంటే అందులో టాప్ 3లోనే అంటే 3rd పొజిషన్లో మన ముంబై ఉంది. ఢిల్లీ 57 మంది కుబేర్లతో 9వ స్థానంలో ఉంది. ఢిల్లీ ఏమో 9వ స్థానము, ముంబై ఏమో 3వ స్థానము. దేశ ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యంగా నిలుస్తున్న ఈ నగరాలు ప్రపంచ సంపద పటంలో భారత స్థానాన్ని బలపరిచినాయి. డిజిటల్ ఇన్నోవేషన్, స్టార్టప్ సంస్కృతి, అంతర్జాతీయ పెట్టుబడులు భారత కుబేరుల పెరుగుదలకు ప్రధాన కారణాలని నివేదిక చెప్పింది. రీజన్స్ ఏంటి అని చెప్తున్నారు. కనీసం $1 బిలియన్ $1 బిలియన్ అమెరికన్ డాలర్లు అంటే సుమారు 8,800 కోట్ల రూపాయలు మన ఇండియన్ కరెన్సీ తీసుకుంటే వాళ్ళను బిలియనీర్స్ అంటాము. అలాంటి బిలియనీర్స్ ఉన్న నగరాల్లో టాప్ 10లో మన ముంబై ఏమో 3rd పొజిషన్లో ఉంది, ఢిల్లీ ఏమో 9వ స్థానంలో ఉంది. ఓకేనా? మరి ప్రపంచంలోనే అత్యధిక బిలియనీర్లు ఉన్న నగరం ఏది అన్నారు అనుకోండి, అగ్రదేశం అమెరికాలో ఉన్న న్యూయార్క్లో 119 మంది బిలియనీర్లు ఉన్నారంట. సెకండ్ లండన్, 97 మంది ఉన్నారంట లండన్లో. ముంబైలో 92 మంది ఉన్నారంట. ఓకేనా? ఢిల్లీలో 57 మంది సరిపోతుంది. సో హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్థాపన 1999, ప్రధాన కార్యాలయం షాంఘై. ఓకేనా? సరిపోతుంది. భారతదేశంలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, శివ నాడార్, కుమార్ మంగళం బిర్లా, సావిత్రి జిందాల్ మొదలైన వారు ఈ జాబితాలో ఉంటారు. కుబేర్లు మన భారతదేశంలో వాళ్ళే కదా. ఓకేనా? సరిపోతుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇన్స్పేస్ సిడ్బీ స్పేస్ వెంచర్ ఫండ్ ఒప్పందం. ఇన్స్పేస్ మనం తరచూ వార్తల్లో చూస్తున్న ఒక సంస్థ. ఇన్స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. భారత ప్రభుత్వం ఇన్స్పేస్ని 2020 సంవత్సరంలో స్థాపించింది. ఇన్స్పేస్ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే అహ్మదాబాద్. గుర్తుంచుకోండి, గుజరాత్లోని అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది ఇన్స్పేస్ ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ని ప్రోత్సహించడం దీని యొక్క మెయిన్ ఉద్దేశం. ప్రస్తుతం ఇన్స్పేస్కి చీఫ్గా పవన్ కుమార్ గోయంకా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇన్స్పేస్ యొక్క పనితీరు ఎలా ఉందో చెప్పడానికి కొన్ని ఉదాహరణలు. స్కైరూట్ ఏరోస్పేస్, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో రీసెంట్గా సూపర్లేట్గా మనం చూసాము. మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విక్రమ్ ఎస్ అని, ప్రారంభ మిషన్ అని, ఇటువంటివి అగ్నికుల్ సాధిస్తున్న ఘనతలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అవన్నీ కూడా ఈరోజు విజయవంతం అవుతున్నాయి అంటే ఇన్స్పేసే. మరి అటువంటి ఇన్స్పేస్ మరియు సిడ్బీ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన కేంద్రంగా ఉన్న స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో చిన్న చిన్న సంస్థలు లేదా ఇండస్ట్రీస్ ఏర్పాటు కోసం కావలసిన ఆర్థిక ప్రోత్సాహం ఇస్తుంది, లోన్స్ రుణాలు అందిస్తుంది. సో ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటో చూద్దాము. 2025 నవంబర్ 10న ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ మరియు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంచర్ క్యాపిటల్ లిమిటెడ్ మధ్య కీలక ఒప్పందం అనేది కుదిరింది. దీని ఉద్దేశం ఏంటంటే భారత స్పేస్ టెక్ స్టార్టప్లు, అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో వాటికి మరియు అంతరిక్ష రంగ సంస్థలకు పెట్టుబడి మద్దతు ఇవ్వడము, ఇన్వెస్ట్మెంట్ కోసము ఆర్థిక సాయం చేయడం రుణాల రూపంలో. అందుకోసము ఈ ఒప్పందం గుజరాత్లోని అహ్మదాబాద్లో అంటే ఇన్స్పేస్ హెడ్ క్వార్టర్లో అంతరిక్ష విభాగం డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో సంతకం చేయబడింది. ఈ ఒప్పందం ద్వారా ఇన్స్పేస్ సిడ్బీ స్పేస్ వెంచర్ ఫండ్, ఇన్స్పేస్ సిడ్బీ స్పేస్ వెంచర్ ఫండ్ పేరుతో 1000 కోట్ల రూపాయల వెంచర్ క్యాపిటల్ ఫండ్ని ప్రారంభిస్తున్నారు. ఈ ఫండ్ ద్వారా ప్రైవేట్ రంగంలో అంతరిక్ష పరిశోధన, ఉపగ్రహ తయారీ, ప్రయోగ సాంకేతికత, డాటా సేవల వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టబడతాయి. ఈ ప్రాజెక్టు భారత్లో అంతరిక్ష వ్యాపార వృద్ధికి ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఒక మైలురాయిగా పరిగణించబడుతుందంట.
రైట్. ఇన్ స్పేస్ 2020 ప్రధాన కార్యాలయం ఏంటి సరిపోతుంది. సిడ్బీ ప్రధాన కార్యాలయం ఉత్తరప్రదేశ్లో, కేంద్రం అనే కదా లక్నో. ఓకేనా. సో సిడ్బీ వెంచర్ క్యాపిటల్ ఫండ్, సిడ్బీకి అనుబంధ సంస్థ 1999 ఇయర్లో ఏర్పాటైంది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ పిఎంఓ ఆఫీస్లో డైరెక్ట్గా పనిచేస్తుంది. ఓకేనా. రైట్. భారత ప్రభుత్వం 2023 సంవత్సరంలో ఇండియన్ స్పేస్ పాలసీని ప్రకటించింది. ఓకేనా. రైట్. ఇక కరోనల్ మాస్ ఎజెక్షన్, దానిపైన అధ్యయనం కోసం భారత్ మరియు నాసా శాస్త్రవేత్తల సంయుక్త అధ్యయనం. కరోనల్ మాస్ ఎజెక్షన్ సింపుల్గా చెప్పాలంటే దేని నుండి డాటాని సేకరించి ఈ పరిశోధన లేదా స్టడీ చేస్తారంటే ఆదిత్య L1 మనందరికీ తెలుసు. PSLV C-57 రాకెట్ ద్వారా మనం ఆదిత్య L1 మిషన్ ప్రయోగాన్ని చేశాము 2023 సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో. సో లాగ్రేంజ్ పాయింట్ 1 నుండి సూర్యుని అధ్యయనం చేయడము, ఆ డేటాని ఇప్పుడు ప్రత్యేకంగా పరిశోధించడము. ఓకేనా. ఆదిత్య L1 మిషన్కి సంబంధించి, సూర్యుడికి సంబంధించి. సో 2025 నవంబర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ మరియు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు కలిసి కరోనల్ మాస్ ఎజెక్షన్ ప్రధాన పరిమితులను విజయవంతంగా అంచనా వేశారు. వారు ఈ విశ్లేషణ కోసం భారత తొలి సౌర పరిశీలన ఉపగ్రహం ఏంటి ఆదిత్య L1లో అమర్చిన విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనోగ్రాఫ్ పేడ్లోడ్ నుంచి లభించిన డేటాను ఉపయోగించారు. సరిపోతుంది. ఓకేనా. ఎవరెవరి మధ్య ఒప్పందము దీనిపైన ప్రత్యేకంగా అంటారు. కరోనల్ మాస్ ఎజెక్షన్పై అధ్యయనం కోసము భారతదేశానికి సంబంధించిన ఏ సంస్థ మరి అమెరికాకి సంబంధించిన ఏ సంస్థ మధ్య కుదిరింది ఒప్పందం అంటారు. ఇక ఆదిత్య L1 భూమికి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రేంజ్ పాయింట్ L1 వద్ద భారత తొలి సౌర పరిశీలన మరియు పరిశోధన ఉపగ్రహం. ఓకేనా. సరిపోతుంది. ఇక ఆదిత్య L1 సెప్టెంబర్ 2, 2023 ఇస్రో. ఓకేనా. సో రాకెట్ PSLV C-57 అడుగుతారు మీకు ప్రతి పాయింట్. ఏదైనా ఒక టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నామంటే ఆ టాపిక్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను, జీకే పాయింట్స్ ఇస్తున్నాను, ఇవన్నీ చూడండి. ఓకేనా. మరి ఆదిత్య L1 మిషన్ యొక్క ఉద్దేశం ఏంటి? సూర్యుని కరోనా, సౌరగాలులు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మరియు రేడియేషన్ అధ్యయనం చేయడము. ఓకేనా. రైట్. ఇక అంతర్జాతీయ అంశాలు చూద్దాము. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అంగోలా పర్యటన ప్రత్యేకత ఏంటి అని అడుగుతారు. అంగోలా పర్యటన వెనుక ఉన్న ఉద్దేశము, ఆ దేశంలో ఏ ప్రత్యేకత ఉంది, ఇటువంటివి అడుగుతారు. రీసెంట్గా మీరు చూడండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మారిషస్ దేశ పర్యటన మనం చూసాము మార్చ్ 12 ఆ టైంలో. ఆ దేశంలో నేషనల్ డే సెలబ్రేషన్స్, స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అండ్ రీసెంట్గా మాల్దీవుల పర్యటన చూసాము. ఆ దేశంలో కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భారత ప్రధాని గారు పాల్గొనడము. అలా ఏ దేశాలకు సంబంధించి ప్రముఖంగా మన భారతదేశ ప్రతినిధులు హాజరవుతున్నారు చూడాలి. ముఖ్యంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి. ఓకేనా. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆఫ్రికా ఖండంలోని అంగోలా పర్యటన ప్రత్యేకత. ఆ దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగోలా. 50 అంటే ఆ నెంబర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. కొన్ని ఇంపార్టెంట్ ఇయర్స్ 25, 50, 100, 75 ఇటువంటివి. మరి అటువంటి ప్రత్యేకమైన సంవత్సరాల్లో ఆ వేడుకల్లో మన భారతదేశం నుండి హాజరవడం అంటే మామూలు విషయం కాదు. అంగోలా ప్రభుత్వం మన భారత ప్రభుత్వాన్ని ఆహ్వానించింది. అంటే రాష్ట్రపతి గారు వెళ్ళారు, సో పార్టిసిపేట్ చేశారు. ఏ దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంటారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నవంబర్ 11 అంటే నిన్నటి రోజున అంగోలా రాజధాని లువాండా అంటే క్యాపిటల్ సిటీ ఆఫ్ అంగోలా. రువాండా అనేదేమో ఒక కంట్రీ. లువాండాలో జరిగిన అంగోలా 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అంగోలా ప్రభుత్వ ఆహ్వానంతో పాల్గొన్నారు. అంగోలా ప్రభుత్వం ఆహ్వానించింది అఫీషియల్గా. ఈ కార్యక్రమంలో భారతదేశం తరపున రాష్ట్రపతి పాల్గొనడం భారత్ అంగోలా ద్వైపాక్షిక సంబంధాలకు నూతన దశను తెరుస్తుందనే భావన వ్యక్తమవుతోంది. ఆ తర్వాత రాష్ట్రపతి ముర్ము గారు బోట్స్వానా అంటే మనం గతంలో చాలాసార్లు చూసాము. ఆఫ్రికా ఖండంలోని ఒక దేశము, ఏనుగుల మరణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇటువంటివి. ఓకేనా. బోట్స్వానాకు పయనమై నవంబర్ 11 నుండి 13 వరకు తన పర్యటన 2వ దశ ప్రారంభమవుతుంది. బోట్స్వానా పర్యటనలో ఆమె 2 దేశాల మధ్య వ్యాపారం, విద్య, ఆరోగ్యం, మైనింగ్, టెక్నాలజీ రంగాల సహకారంపై చర్చలు జరుపుతారు. ప్రస్తుతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఏ దేశంలో ఉన్నారంటే బోట్స్వానాలో ఉన్నారు. ఓకేనా. అంగోలా నుండి బోట్స్వానా. రైట్.
సో అంగోలా ఏదైనా ఒక దేశం గురించి మీకు చెప్తున్నప్పుడు ఆ దేశ రాజధాని ఏంటి, కరెన్సీ ఏంటి, ప్రత్యేకత ఏంటి, భారత్ ఆ దేశం మధ్య సంబంధాలు ఎప్పుడు స్టార్ట్ అయిన ఇటువంటి చెప్తున్నాను. సో అంగోలా రాజధాని వచ్చేసి లువాండా. అంగోలా కరెన్సీ వచ్చేసి క్వాంజా. అంగోలాకి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఎవరున్నారంటే జువావో లౌరెన్సో. ఓకేనా. అంగోలా స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే November 11, 1975 పోర్చుగీస్ వారి నుండి స్వాతంత్రం పొందింది. మన భారతదేశంలో పోర్చుగీస్ వారి నుండి అంటే గోవా 1960s, 1961 ఆపరేషన్ విజయ్ అవన్నీ గుర్తుంచుకోండి. బోట్స్వానా దేశ రాజధాని ఏంటంటే గబొరోనే. ప్రస్తుతం అధ్యక్షుడు డుమా బోకో. బోట్స్వానా ఎందుకంటే మన భారతదేశం నుండి ప్రధాన ప్రతినిధులు వెళ్తున్నారంటే ఆ దేశంలో ఎవరున్నారు అధ్యక్షుడిగా కానీ ప్రధానిగా కానీ అక్కడ ఇంపార్టెన్స్ ఉండే పదవి ఏదంటే చూడాలి ఖచ్చితంగా. ఇక భారత్ అంగోలా సంబంధాలు అనేవి 1980లో అధికారిక దౌత్య సంబంధాలు ప్రారంభమైనాయి ఈ రెండు దేశాల మధ్య. భారత కంపెనీలు అంగోలా ఎనర్జీ, ఆయిల్, మైనింగ్ రంగాల్లో చురుకుగా ఉన్నాయి అంగోలాలో, ఆఫ్రికా ఖండంలో. ఇక భారత బోట్స్వానా సంబంధాలు వచ్చేసి 1966లో బోట్స్వానా స్వాతంత్రం పొందినప్పటి నుంచి స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయి. వజ్ర వ్యాపారంలో భారత్ వారికి కీలక భాగస్వామిగా ఉంది. ఓకేనా. ఈ పర్యటన రాష్ట్రపతి గారి పర్యటన సౌత్ కోఆపరేషన్ మరింత బలపరిచే విధంగా ఉంది అని చెప్పవచ్చు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ గారేమో భూటాన్ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రపతి గారేమో అంగోలా, బోట్స్వానా పర్యటన. భారత ప్రధాని గారేమో భూటాన్ పర్యటన. మన సరిహద్దును పంచుకుంటున్న ఒక దేశము. అక్కడ ఆ దేశానికి సంబంధించిన 4వ రాజు, ఆ దేశ చరిత్రలో 4th కింగ్ ఎవరైతే ఉంటారో తన బర్త్డే సెలబ్రేషన్స్ అందులో భాగంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. తన పేరేంటో చూడాలి అండ్ ఎన్నవ బర్త్ సెలబ్రేషన్స్ అది చూడాలి. అండ్ అక్కడ మన భారత సహకారంతో నిర్మితమైన దేనిని భారత ప్రధాని గారు ప్రారంభించారు ఇది అడుగుతారు. ఇక భూటాన్కి సంబంధించి క్యాపిటల్ ఏంటి, కరెన్సీ ఏంటి అవన్నీ కూడా బేసిక్గా మనం ఎలాగో డిస్కస్ చేస్తాము చూడాలి. భారత్ భూటాన్ సంబంధాలు ఇటీవల మనం చూడండి భారత సహకారంతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి వివిధ దేశాల్లో జరుగుతున్నాయి. వాటిపైన ప్రతిష్ట చూపండి. ఆఫ్ఘనిస్తాన్లో భారత సహకారంతో నిర్మితమవుతున్న డ్యామ్ కానివ్వండి, రీసెంట్గా మాల్దీవ్స్ దేశంలో భారత సహకారంతో నిర్మితమైన విమానాశ్రయము ప్రారంభోత్సవం ఇటువంటివి. ఇక్కడ చూడండి భారత్ భూటాన్ సంబంధాల భాగంగా భూటాన్ 4వ రాజు 4th కింగ్ ఆఫ్ భూటాన్ 70వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఓకేనా. సో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు భూటాన్ 4వ రాజు జిగ్మే సింగే వాంగ్చుక్ బర్త్ యానివర్సరీ లేదా బర్త్ సెలబ్రేషన్స్ ఆ వేడుకల్లో పాల్గొనడానికి భూటాన్ పర్యటనలో ఉన్నారు. భూటాన్లోని ప్యారో అంతర్జాతీయ విమానాశ్రయం అక్కడ ల్యాండ్ అయ్యారు ప్రధాని గారు నిన్నటి రోజున. ప్యారో అంతర్జాతీయ విమానాశ్రయంలో భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే మోదీ గారికి సాదర స్వాగతం పలికారు. షెరింగ్ టోబ్గే ప్రస్తుతం ఆ దేశానికి కీలకం. November 11 జరిగిన 4వ డ్రక్ గ్యాల్పో మహారాజు 70వ జన్మదిన వేడుకల్లో ప్రధాని మోదీ గెస్ట్ ఆఫ్ ఆనర్గా అక్కడ హాజరయ్యారు. పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ పునఃసాంగ్చు 2 గతంలో చెప్పాను ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత భారతదేశ ఆర్థిక సాయం అని. పునఃసాంగ్చు 2 జల విద్యుత్ ప్రాజెక్టు ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అది ఏ దేశంలో? భూటాన్లో. ప్రత్యేకత ఏంటి? భారత సహకారంతో ఆర్థిక సాయంతో నిర్మితమైన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు భారత్ భూటాన్ మధ్య ద్వైపాక్షిక హైడ్రో పవర్ సహకారంలో మరో ప్రధాన మైలురాయిగా పరిగణించబడుతోంది. సో దీన్ని ప్రారంభించడం జరిగింది భారత ప్రధాని గారు. భూటాన్ ప్రభుత్వం రాజు జయంతి మరియు కాలచక్ర ఎంపవర్మెంట్ భాగంగా జరుగుతున్న గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్ యొక్క ప్రత్యేకత గురించి మీకు చెప్పాను. దాదాపు 2 వారాల పాటు జరిగే ఒక ఫెస్టివల్ అని, బౌద్ధ మతానికి సంబంధించిందని లాస్ట్ ఒక 10 days బ్యాకే మీకు చెప్పాను. ఓకేనా. ఇక భూటాన్ రాజధాని వచ్చేసి థింపు, కరెన్సీ వచ్చేసి నుల్ట్రమ్. ఓకేనా. 4వ రాజు వచ్చేసి జిగ్మే సింగే వాంగ్చుక్. ఓకేనా. గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు తను. ఓకేనా. ఇక ప్రస్తుత రాజు వచ్చేసి జిగ్మే కేసర్ నంగ్యల్ వాంగ్చుక్. ఓకేనా. సో భూటాన్ భారత్ సంబంధాలు 1949 స్నేహ ఒప్పందంతో ప్రారంభము. విద్యుత్, మౌలిక వసతులు, రవాణా, సాంస్కృతిక రంగాల్లో సుస్థిర భాగస్వామ్యము. ఓకేనా. పునఃసాంగ్చు 2 హైడ్రో పవర్ ప్రాజెక్టు సామర్థ్యం 1020 మెగావాట్లు భారత సహకారంతో నిర్మించబడిన 4వ ప్రధాన జల విద్యుత్ ప్రాజెక్టు భూటాన్లో.
ఓకేనా. ఇక COP32కి ఆతిథ్య దేశంగా ఇథియోపియా ఎంపిక ఖరారైంది. COP31 ఇంకా ఫైనల్ కాలేదు. ఆస్ట్రేలియా టర్కీ మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది. మేము నిర్వహిస్తామని ఫైనల్ ఇంకా డిసైడ్ అవ్వాల్సింది. 90% ఆస్ట్రేలియాకే వచ్చే అవకాశం ఉంది. COP30 ప్రస్తుతం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ UNFCCC ఎక్కడ జరుగుతుంది? COP30 బెలెమ్, బ్రెజిల్లో. సో అడుగుతారు, సదస్సులు సమావేశాలపైన ప్రతిష్టతను చూపండి. ఈ సంవత్సరంలో వార్తలు నిలిచిన అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సులు ఏవైతే ఉంటాయి, ఉదాహరణకు చెప్పాలంటే బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు బ్యాంకాక్, థాయిలాండ్లో జరిగింది April 6 ఆ టైంలో. G7 శిఖరాగ్ర సదస్సు కెనడాలో జరిగింది, కెననాస్కీలో. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు బ్రెజిల్లో జరిగింది. నెక్స్ట్ రీసెంట్గా SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సు వచ్చేసి చైనాలో జరిగింది. నెక్స్ట్ 47th 47వ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ శిఖరాగ్ర సదస్సు వచ్చేసి ఎక్కడ జరిగింది? రీసెంట్గా మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా. ఇటువంటి చూడండి. ఇక COP30 ప్రస్తుతం జరుగుతుంది. November 9th ప్రారంభమైంది, November 21st వరకు జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత అవుట్కమ్ ఏంటో చూడాలి. COP30 గురించి క్వశ్చన్ అడుగుతారు. ఇక COP31 ఆస్ట్రేలియా లేదా తుర్కియాలో జరగబోతోంది నెక్స్ట్ ఇయర్. ఆ తర్వాత COP32 ఏమో ఆతిథ్య దేశంగా ఇథియోపియా ఎంపిక ఖరారైంది. ఇథియోపియా, ఓకేనా. సో ఇథియోపియా 2027లో నెక్స్ట్ ఇయర్ జరగనున్న యునైటెడ్ నేషన్స్ వాతావరణ మార్పు సదస్సు COP32కు ఆతిథ్య దేశంగా అధికారికంగా ఎంపిక ఖరారు, ఓకేనా. ఇథియోపియా ఈస్ట్ ఆఫ్రికాలోని తొలి దేశంగా COP సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం అనేది ప్రత్యేకత, ఓకేనా. ఈస్ట్ ఆఫ్రికాలోని తొలి దేశంగా, ఈస్ట్ ఆఫ్రికా ఖండం కదా, సౌత్, వెస్ట్, ఈస్ట్, నార్త్. సో ఈస్ట్ ఆఫ్రికా ప్రాంతంలో, ఓకేనా. ఈ నిర్ణయం ఆఫ్రికా ఖండము వాతావరణ మార్పులపై గ్లోబల్ చర్చలో, ప్రపంచ చర్చలో ప్రధాన పాత్ర పోషించే దిశగా ఒక చారిత్రాత్మక మైలురాయిగా పరిగణించబడుతుందంట. ప్రస్తుతం బ్రెజిల్, సో బ్రెజిల్లోని బెలెమ్, లాస్ట్ టైం అజర్బైజాన్లోని బాకు COP29, ఓకేనా. ఇక COP31 2026 ఆస్ట్రేలియా లేదా తుర్కియాలో జరగనుంది. COP32 ఇథియోపియా ఖరారు దాదాపు, ఓకేనా. చూడండి, రైట్. COP28 దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగింది. ఇక COP27 వచ్చేసి ఈజిప్ట్ ఆతిథ్యంలో జరిగింది. ఈ COP సదస్సులు లాస్ట్ 2020 నుండి నెక్స్ట్ ఎక్కడి వరకు అయితే షెడ్యూల్ అయిందో అక్కడి వరకు గుర్తుపెట్టుకోండి. వెన్యూస్ అడుగుతారు, ఏ సంవత్సరంలో ఎక్కడ జరిగింది COP సదస్సు అని, ఓకేనా. రైట్. UNFCCC యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ వారు నిర్వహించే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సదస్సు ప్రతి సంవత్సరము అరౌండ్ నవంబర్ ఈ టైంలోనే చూస్తాము. UNFCCC స్థాపన 1992, ఓకేనా. రియో ఎర్త్ సమ్మిట్లో ఆమోదించబడింది. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ప్రతిరోజు ఒక ప్రశ్న అడుగుతాను కదా, ఆ ప్రశ్నలో భాగంగా ఒకసారి అడిగారు COP సదస్సుల యొక్క ఉద్దేశం ఏంటి, ఎవరు నిర్వహిస్తారు ఏంటి అని చెప్పేసి. మీరు ప్రతిరోజు క్లాస్ చూస్తే ప్రతి టాపిక్ కూడా మీకు కంప్లీట్గా క్లారిటీగా ఉంటుంది, ఓకేనా. ఇక ఇథియోపియా రాజధాని వచ్చేసేసి అడిస్ అబాబా, కరెన్సీ వచ్చేసి ఇథియోపియన్ బీర్. ప్రధానమంత్రి ప్రస్తుతం ఇథియోపియాకి ఎవరున్నారంటే అబీ అహ్మద్ అలీ. చూడండి, ఈ ఇథియోపియా అనే జస్ట్ వర్డ్ న్యూస్లోకి వచ్చినందుకు ఆ దేశం యొక్క బ్యాక్గ్రౌండ్ మీకు ఇస్తున్నాను, ఓకేనా. ఎగ్జామినేషన్ అడుగుతారు. ఇటీవల కాలంలో ప్రశ్నపత్రాలు చూడండి, పోటీ పరీక్షలకు సంబంధించి స్టాటిక్ పాయింట్స్ని ఇస్తున్నాడు, వార్తల నుంచి అంశాన్ని ఇస్తున్నాడు, దానికి కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేసి ఇస్తున్నాడు. స్టేట్మెంట్స్ రూపంలో చూస్తున్నాం మనము. ప్రశ్న ఇచ్చేసి 4-5 స్టేట్మెంట్స్ ఇస్తారు. అన్ని స్టేట్మెంట్స్ పైన మనకు గ్రిప్ ఉండాలి. అలా ఉండాలంటే ఈ విధమైన స్ట్రాటజీతో ప్రిపరేషన్ని కొనసాగించాల్సిందే. ఇక భారతదేశానికి సంబంధించిన ఒక సదస్సు, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ సంబంధించిన ఒక సదస్సు, సహకార వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్కి సంబంధించి ఎవరు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారంటే అమిత్ షా గారు. 2021 సంవత్సరంలో ఈ మంత్రిత్వ శాఖ అనేది ఏర్పాటైంది. 2021 అమిత్ షా గారు హోంశాఖ మంత్రిగా మరియు మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ కన్సర్న్ మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతర్జాతీయ సంవత్సరాలను కనుక తీసుకున్నాం అనుకోండి, ఐక్యరాజ్య సమితి 2025 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్గా గుర్తించింది. ఇవన్నీ చూడాలి. ఇక ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ సహకార వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో కోఆప్ కుంభ్ అనే ఒక సదస్సు జరిగింది. పట్టణ సహకార బ్యాంకింగ్ రంగంలో అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న సదస్సు. 2025 నవంబర్ 10న కేంద్ర హోం మరియు సహకార మంత్రిత్వ శాఖ మంత్రి అమిత్ షా గారు న్యూఢిల్లీలో కోఆప్ కుంభ్ అనే ఒక అంతర్జాతీయ సదస్సుని ప్రారంభించారు.
ఈ సదస్సు నవంబర్ 10 నుండి 11 వరకు 2 రోజుల పాటు జరిగింది. ఏదైనా ఒక సదస్సు గురించి చూస్తున్నప్పుడు ఆ సదస్సు పేరేంటి, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఆ సదస్సు యొక్క థీమ్ ఏంటి, ప్రత్యేకత ఏంటి, నిర్వహించిన వారు ఎవరు, ఈ పాయింట్స్ చూడాలి. వార్తల్లో చాలా టాపిక్స్ ఉంటాయి, కానీ ఒక టాపిక్ని మనం చూస్తున్నప్పుడు ఆ టాపిక్లో భాగంగా పోటీ పరీక్షలకు ఏవైతే ఇంపార్టెంటో వాటిని ఫోకస్ చేయాలి. ఓకేనా? మరి ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పట్టణ సహకార బ్యాంకులు మరియు క్రెడిట్ సొసైటీల డిజిటలైజేషన్ ద్వారా ఆర్థిక సమగ్రత మరియు అర్హతను పెంపొందించడము. సో అడుగుతారు. సో ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటారు. పట్టణ సహకార బ్యాంకులు మరియు క్రెడిట్ సొసైటీల డిజిటలైజేషన్ ద్వారా ఆర్థిక సమగ్రత మరియు సమాజ సాధికారతను సాధించడము. మరి ఎవరు నిర్వహించారు ఈ కోఆప్ కుంభ్ సదస్సును? ఎవరు నిర్వహించారు అంటే నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ వారి పరిధిలో నిర్వహించడం జరిగింది. మరి ఈ కోఆప్ కుంభ్ 2025 సదస్సు యొక్క థీమ్ ఏంటంటే డిజిటలైజింగ్ డ్రీమ్స్, ఎంపవరింగ్ కమ్యూనిటీస్. ఏదైనా ఒక సదస్సుకు సంబంధించి కానీ, డేస్ అండ్ థీమ్స్కి సంబంధించి కానీ, వీక్స్ అండ్ థీమ్స్కి సంబంధించి కానీ చూస్తున్నప్పుడు ఆ థీమ్స్ని ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. సో కోఆప్ కుంభ్ 2025 థీమ్ ఏంటి, ఎక్కడ జరిగింది, న్యూఢిల్లీలో, ఎప్పుడు జరిగింది, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో జరిగింది, ఏ సంస్థ నిర్వహించింది, మరి ఉద్దేశం ఏంటి, సరిపోతుంది. ఓకేనా? ఈ సదస్సు యునైటెడ్ నేషన్స్ ప్రకటించిన అంతర్జాతీయ సహకార సంవత్సరం, ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్. ఈ సంవత్సరం 2025 ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. మీరు పిఐబి వెబ్సైట్ ఓపెన్ చేశారనుకోండి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, అందులో పైనే కనబడుతుంది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అని, చూడండి. ఓకేనా? సహకార రంగంలో పారదర్శకత, సాంకేతికత, వినియోగం మరియు ఆర్థిక సేవల విస్తరణ అనేది ప్రధానంగా ఇక్కడ చర్చ. అండ్ భారతదేశంలో సహకార రంగంలో అత్యంత అభివృద్ధి చెందిన అంశం ఏంటంటే డైరీ సెక్టార్. వ్యవసాయ రంగంలో సహకారాన్ని పెంపొందించడానికి భారత ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది, కానీ ఇంకా సాధించాల్సి ఉంది. ఓకేనా? సహకార మంత్రిత్వ శాఖ ఎప్పుడు ఏర్పాటైంది? నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ 1974 ఇయర్లో స్టార్ట్ అయింది. స్థాపన న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ 2025 ఐక్యరాజ్య సమితి ప్రకటన. ఓకేనా? ఇక రాష్ట్రీయ అంశాలు. అభ్యర్థులు ప్రతిరోజు మన క్లాస్ని చూడండి. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మనకి రీజనల్ ఇష్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాటన్నిటిని కంప్లీట్ చేస్తున్నాను, అన్నీ కవర్ చేస్తున్నాను. మీరు మన క్లాసెస్ని ప్రతిరోజు చూస్తే జాతీయ స్థాయిలో ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, రాష్ట్ర స్థాయిలో ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా మీకు కావాల్సిన కంటెంట్ మొత్తం కూడా కవర్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీజనల్ ఇష్యూస్లో తెలంగాణ మరియు ఏపీకి సంబంధించి చూద్దాము. సో జేఎస్జేబీ అవార్డ్స్ 2025 ప్రకటన మీరు పిఐబి వెబ్సైట్లో చూసుంటారు. ఇది జల్ సంచయ్ జన్ భాగీదారీ జాతీయ గుర్తింపు పురస్కారాలు. పురస్కార ప్రధానోత్సవం అనేది రానున్న రోజుల్లో జరగబోతోంది. మరి తెలంగాణ నుండి ఎంపికైనవి ఏంటి, ఏపీ నుండి ఎంపికైనవి ఏంటి? సో ముఖ్యంగా వర్షపు నీటిని సంరక్షించడం కానివ్వండి, లేదా నీటి సంరక్షణకు సంబంధించి కానివ్వండి ఈ అవార్డ్స్. సో పథకం పేరు జల్ శక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్. జల్ శక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి పరిధిలో అమలవుతుంది ఇది. ఓకేనా? సో జల్ సంచయ్ జన్ భాగీదారీ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. ప్రస్తుతం సిఆర్ పాటిల్ గారు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. జల్ సంచయ్ జన్ భాగీదారీ గుర్తింపు. సో ప్రారంభం ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2024 సెప్టెంబర్ 6న ప్రారంభమైంది. ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి పరిధిలో. లక్ష్యం ఏంటంటే వర్షపు నీరు ఉంటుంది కదా, వర్ష జల సంరక్షణ, భూగర్భ జల రీఛార్జ్, అండర్ గ్రౌండ్ వాటర్ని ప్రత్యేకంగా ప్రోత్సహించడం. అంటే మనము వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భంలోకి ఇంకేలా చేయడము, చెరువులు, స్టెప్ వెల్స్ పునరుద్ధరణ, ప్రజా భాగస్వామ్యంతో జల వనరుల పునరుద్ధరణ, ఇవన్నీ కూడా ఇందులో ఇంపార్టెంట్. అవార్డు కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది? ఇందులో మంచి పర్ఫార్మెన్స్, వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంపొందించడంలో, ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించిన నగరాలు కానివ్వండి, ప్రాంతాలు, రాష్ట్రాలు కానివ్వండి, ఇందులో పురస్కార గ్రహీతలుగా ఎంపిక అవుతాయి. సో 18 నవంబర్ 2025 రోజున ఈ పురస్కారాలు ఇస్తారు. సో న్యూఢిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా. మూల్యాంకన ప్రమాణాలు ఏంటంటే జేఎస్జేబీ
పోర్టల్లో ధృవీకరిత పనుల సంఖ్య, నాణ్యత మరియు ప్రజా భాగస్వామ్య ఆధారంగా స్కోరింగ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జిల్లాలు, అర్బన్ లోకల్ బాడీస్, మున్సిపల్ కార్పొరేషన్లు నగదు బహుమతులతో ప్రత్యేకంగా సత్కరించడం ఉంటుంది. ఇక జాతీయ స్థాయి ర్యాంకుల్లో తెలంగాణ టాప్లో ఉందంట. తెలంగాణ సుమారు 5,20,362 ధృవీకరిత పనులను పూర్తి చేయడము. 2వ స్థానంలో ఛత్తీస్గఢ్ ఉంది. 3వ స్థానంలో రాజస్థాన్ ఉంది జాతీయ స్థాయిలో ర్యాంకులను తీసుకుంటే. ఇక తెలంగాణకు సంబంధించి అంశాలను చూస్తే దేశవ్యాప్తంగా మొదటి స్థానం సాధించింది. సౌత్ జోన్ కేటగిరీ 1 టాప్ జిల్లాలు ఏంటంటే తెలంగాణ నుండి ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల ఒక్కో జిల్లాకు 2 కోట్ల రూపాయల బహుమతి వస్తుంది. ఓకేనా. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ ఓకేనా జేఎస్జేబీ అమల్లో టాప్ 10 మున్సిపల్ కార్పొరేషన్లో స్థానం పొందింది. మొత్తం 14,363 పనులు, బహుమతి వచ్చేసి 2 కోట్ల రూపాయలు ఇస్తారు. ఇక ఇతర తెలంగాణ జిల్లాలు అర్బన్ లోకల్ బాడీస్ కానీ చూస్తే వరంగల్, నిర్మల్, జనగాం ఒక్కొక్క ప్రాంతానికి 1 కోటి రూపాయలు ఇస్తారు. ఇక భద్రాద్రి కొత్తగూడెము, మహబూబ్ నగర్ ఒక్కొక్క దానికి 25 లక్షల రూపాయలు ఇస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ టాప్ 10లో 4వ స్థానం పొందింది. 13,298 పనులు, బహుమతి 2 కోట్ల రూపాయలు ఇస్తారు. ఓకేనా. సో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా దక్షిణ జోన్ కేటగిరీ 3లో బహుమతి 25 లక్షల రూపాయలు. ఇక పరిపాలన, గవర్నెన్స్ అంశాలు హోల్ ఆఫ్ గవర్నమెంట్, హోల్ ఆఫ్ సొసైటీ మోడల్ ప్రభుత్వ శాఖలు, ప్రజా సంస్థలు, విద్యార్థులు, ఎన్జిఓలు, వాటర్ వారియర్స్ సమన్వయం కోసం. ఇక ఈ జేఎస్జేబీ లక్ష్యాలు ఏంటి, ప్రాముఖ్యత ఏంటంటే వర్షజలాన్ని నిల్వ చేయడము, భూగర్భ జలాల పునరుద్ధరణ. ఆ విషయంలో కీలక చర్యలు తీసుకునే రాష్ట్రాలకు కానీ, నగరాలకు కానీ, అర్బన్ లోకల్ బాడీస్ కానీ, మున్సిపాలిటీస్ కానీ ఎంపిక చేసి ప్రత్యేకంగా గుర్తిస్తారు. రైట్. లక్ష్య 0 డ్రై వెల్స్ బై 2027. రైట్. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు మనం చూసాము అన్నమయ్య జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్డీఏ అధికారంలో ఉంది. లార్జెస్ట్ పార్టీగా టీడీపీ ఉంది, తెలుగుదేశం పార్టీ, సపోర్టింగ్ పార్టీస్గా జనసేన మరియు బీజేపీ ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇండ్ల పంపిణీ కార్యక్రమం అనేది జరిగింది. సొంతింటి కల నిజం చేసుకుంటున్న ఎంతమంది పేద కుటుంబాలు అంటే 3,192 పేద కుటుంబాలకు ఇండ్ల పంపిణీ కార్యక్రమం అనేది జరిగింది. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ ఇల్లు లక్ష్యంగా జూన్ 2024 నుండి ఇప్పటి వరకు తర్వాత. సో ఇక్కడ జూన్ 2024 నుండి ఇప్పటి వరకు 17 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం నిర్మించిన 3,192 ఇళ్లను పేదలకు అందించి వారిని ఇంటి యజమానులు చేసే కార్యక్రమం ఎక్కడ జరిగింది ఈరోజు అంటే అన్నమయ్య జిల్లాలో నవంబర్ 12th రోజున. ఓకేనా, సరిపోతుంది. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం దేవుడిపల్లి వేదిక. ఓకేనా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా. మరి జూన్ 2024 నుండి ఇప్పటివరకు నిర్మించిన ఇండ్లు, అందులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన బిఎల్సి కింద 2,28,034 ఇండ్లు అండ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద 65,292 ఇల్లు. ఓకేనా, అండ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన జన్మాన్ కింద 6,866 ఇల్లు. మొత్తం 3,192 ఇండ్ల పట్టాల పంపిణీ. సో ఏం లేదు, ఈరోజు కార్యక్రమం ఎక్కడ జరిగింది, ఎన్ని ఇండ్ల పంపిణీ జరిగింది సరిపోతుంది. రైట్. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2029 నాటికి ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంలో భాగంగా ఈరోజు ఇళ్ల పంపిణీ కార్యక్రమం అనేది జరిగింది. ఈ పథకం ద్వారా ఎన్ని సెంట్ల భూమిని ఏ ప్రాంతంలో ఎలా కేటాయించారు ఇవన్నీ కూడా చూడండి. రైట్. అదనపు ఆర్థిక సాయం ఎలా ఇస్తారు, ఏ వర్గానికి ఎలా ఇస్తారు. ఓకేనా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2015 సంవత్సరంలో ప్రారంభము. అప్పుడు నిర్దేశిత లక్ష్యం 2022 నాటికి దేశంలో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సొంత ఇల్లు ఉండాలనే అంశము. ఇక అవార్డ్స్ అండ్ హానర్స్ సంబంధించి డేవిడ్ సాలే. సో డేవిడ్ సాలే గారికి 2025 బుకర్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్, బుకర్ ప్రైజ్ పురస్కార గ్రహీతగా ఈ సంవత్సరం ఎవరు ఎంపికయ్యారంటే డేవిడ్ సాలే. ఓకేనా, సో SZALAY, సో డేవిడ్ సాలే అనొచ్చు. ఓకేనా, బుకర్ ప్రైజ్. తను రాసిన పుస్తకం ఏంటి అంటే ఫ్లెష్ అనే పుస్తకానికి బుకర్ ప్రైజ్ 2025 పురస్కార గ్రహీత డేవిడ్ సాలే. మరి అతను ఏ దేశానికి చెందినవాడని అడుగుతారు. సో కెనడియన్, హంగేరియన్, బ్రిటిష్ రచయిత. కెనడియన్, హంగేరియన్, బ్రిటిష్ రచయిత డేవిడ్ సాలే తన నవల ఫ్లెష్ కోసం 2025 బుకర్ ప్రైజ్ ఫిక్షన్ కేటగిరీలో గెలుచుకున్నారు.
ఈ పురస్కారం లండన్లోని ఓల్డ్ బిల్లింగ్స్ గేట్లో నవంబర్ 10వ తేదీన పురస్కార ప్రధానోత్సవం అనేది జరిగింది. సరిపోతుంది. ఓకేనా. సో నవలలోని ప్రధాన పాత్ర ఇస్ట్వాన్ అనే హంగేరియన్ వ్యక్తి జీవన ప్రయాణం, అతని యువ ప్రేమ కథ నుండి బ్రిటన్లో వలసదారుడిగా ఎదుర్కొంటున్న కష్టాలు, తర్వాత లండన్లో ఉన్నత వర్గాల్లోకి ఎదుగుదల వరకు విస్తరించింది. ఒక ఇన్స్పిరేషనల్ నవల. ఓకేనా. సో డేవిడ్ సాలే. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఎంత పురస్కారం ప్రైజ్ మనీ ఉంటుంది అంటే 50,000 పౌండ్స్. ఓకేనా. రైట్. బుకర్ ప్రైజ్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక లిటరేచర్ రంగంలో, సాహిత్య రంగంలో ఇచ్చే ఒక పురస్కారం 1969లో స్థాపించబడింది. ఈ అవార్డు ఇంగ్లీష్లో రాసిన ఉత్తమ నవలకు ప్రతి సంవత్సరం ప్రదానం చేయబడుతుంది. రైట్. ఇక డాక్టర్ సునీతా కృష్ణన్ గారికి ఉత్తమ అంతర్జాతీయ పుస్తకం అవార్డు అనేది దక్కింది. సునీతా కృష్ణన్ గారు రాసిన ఐ యామ్ వాట్ ఐ యామ్. ఓకేనా. ఏ మెమోయిర్, తన జ్ఞాపకం. సో ప్రముఖ సామాజిక కార్యకర్త, ఉజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ సునీతా కృష్ణన్ గారు రచించిన పుస్తకం ఐ యామ్ వాట్ ఐ యామ్కి రీసెంట్గా షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 2025లో ఉత్తమ అంతర్జాతీయ పుస్తకం నాన్ ఫిక్షన్ కేటగిరీలో అవార్డు లభించింది. సో ఈ కార్యక్రమం ఎక్కడ జరిగిందంట? షార్జాలో జరిగింది. ఓకేనా. ఈ జీవితంలో, తన జీవితంలో చోటు చేసుకున్న అనుభవాలు, ఇట్ ఈస్ లైక్ ఆటోబయోగ్రఫీ. ఏ మెమోయిర్ అంటే జ్ఞాపకం, తన జీవితంలో చోటు చేసుకున్న అనుభవాలను మనకు తీసుకొచ్చారు. ఓకేనా. సో సునీతా కృష్ణన్ గారు సోషల్ సెక్టార్లో లేదంటే సామాజిక రంగంలో తనకంటూ గుర్తింపు పొందిన ఒక వ్యక్తి. ఉజ్వల ఫౌండేషన్ని 1996లో హైదరాబాద్లో స్థాపించారు. ముఖ్యంగా లైంగిక దోపిడీ బాధిత మహిళలు, బాలికలను రక్షించి వాళ్ళకు పునరావాసం కల్పించడం అనేది ఈ ఉజ్వల ఫౌండేషన్ యొక్క ఉద్దేశము. ఇటీవల జరిగిన షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్, వాస్తవానికి షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ అనేది 1982లో స్థాపన. ఓకేనా. షార్జా బుక్ అథారిటీ UAE వారు నిర్వహిస్తారు. అందులో ఈ పుస్తకానికి తనకి ప్రత్యేక గుర్తింపు దక్కింది. సో పుస్తకం పేరు గుర్తుంచుకోండి, రచయిత పేరు గుర్తుంచుకోండి. అదొక ఆటోబయోగ్రఫీ, మెమోయిర్. ఇక క్రీడలకు సంబంధించి జూనియర్ హాకీ ప్రపంచ కప్ మస్కట్ ఆవిష్కరణ ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉంది DMK, ద్రవిడ మున్నేట్ర కజగం. MK స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జూనియర్ హాకీ ప్రపంచ కప్, జూనియర్ హాకీ వరల్డ్ కప్ 14th ఎడిషన్ అనేది తమిళనాడు ఆతిథ్యంలో జరగబోతోంది. ఓకేనా. 14th ఎడిషన్ ఆఫ్ జూనియర్ హాకీ వరల్డ్ కప్ సంబంధించి మస్కట్ ఉంటుంది కదా, మస్కట్ ఒక ప్రత్యేకమైన అంశాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుంది. ఆ మస్కట్ పేరు ఏంటంటే కంగేయన్ అనే మస్కట్ని ఇటీవల ఎంపిక చేశారు, అఫీషియల్గా లాంచ్ చేశారు. ఎక్కడ జరిగింది కార్యక్రమం అంటే తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై మేజర్ ధ్యాన్ చంద్ రాధాకృష్ణన్ స్టేడియంలో జరిగింది. ఓకేనా. ఈ సందర్భంగా టోర్నమెంట్ ట్రోఫీ టూర్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. మరి ఈ మెగా ఈవెంట్ జూనియర్ హాకీ వరల్డ్ కప్ 14th ఎడిషన్ మస్కట్ ఈరోజు న్యూస్లోకి వచ్చింది, అఫీషియల్గా లాంచ్ చేశారు. మరి ఈ టోర్నమెంట్ ఎప్పుడు జరగబోతుంది అంటే నవంబర్ 28న ప్రారంభం కాబోతుంది, డిసెంబర్ 10th వరకు జరుగుతుంది. ఒక ప్రపంచ పోటీ. సో ప్రపంచ కప్కి ఆతిథ్యం అంటే ఖచ్చితంగా చూడాలి. చాలామంది ఆస్పిరెంట్స్ అనుకుంటారు కరెంట్ అఫైర్స్ అంటే ఇటీవల కాలంలో ముగిసిన అంశాలని, కానీ రానున్న రోజుల్లో జరగబోయే అంశాలు అఫీషియల్గా షెడ్యూల్ జరిగింది అంటే వాటిపైన మనం ఫోకస్ చేయాల్సిందే. ఓకేనా. చెన్నై మరియు మదురై నగరాలు ఈ ప్రపంచ స్థాయి ఈవెంట్కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. జూనియర్ హాకీ వరల్డ్ కప్ 2025కి ఆతిథ్య నగరాలు ఏంటి అంటే చెన్నై మరియు మదురై. ఓకేనా. సో 16 జూనియర్ హాకీ జట్లు పాల్గొననున్నాయి. ఇక జూనియర్ హాకీ ప్రపంచ కప్ నిర్వహణ సంస్థ అంతర్జాతీయ హాకీ సమాఖ్య 1979 ఇయర్లో ఏర్పాటైంది. ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి నిర్వహిస్తుంది ఇటువంటి టోర్నీని. రైట్. ఇక నూతన స్పోర్ట్స్ సిటీగా జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, న్యూఢిల్లీలోని దేశ రాజధానిలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఏదైతే ఇప్పటివరకు ఉందో దాదాపు ఒక పెద్ద స్టేడియము, దాన్ని స్పోర్ట్స్ సిటీగా మారుస్తారు. స్పోర్ట్స్ సిటీ అంటే అక్కడ క్రీడకు కావాల్సిన అన్ని రకాల మౌలిక సౌకర్యాలను కల్పించడం అన్నట్టు, అభివృద్ధి చేయడము. భారతదేశంలో ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారంటే మన్సుఖ్ మాండవ్య గారు. దేశ రాజధానిలోని ప్రసిద్ధ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంను స్పోర్ట్స్ సిటీగా పునర్నిర్మించాలని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ నూతన స్పోర్ట్స్ సిటీ అన్ని ప్రధాన క్రీడా విభాగాలకు అనుగుణంగా రూపకల్పన చేయబడుతుందంట. ప్రాజెక్టులో భాగంగా క్రీడాకారుల కోసం ఆధునిక వసతి కూడా ఏర్పాటు చేయబడుతుంది ఇందులో. ఓకేనా. సరిపోతుంది. రైట్. స్టేడియం ప్రాంగణం మొత్తం 102 ఎకరాల విస్తీర్ణంలో పూర్తిగా పునర్నిర్మాణం జరగనుందంట. ఓకేనా. రైట్.
సో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఇటీవల స్పోర్ట్స్ సిటీగా దాన్ని మారుస్తున్నట్టుగా ప్రకటన వార్తల్లోకి వచ్చింది. అది ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీ, రైట్. సో ఈ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం 1982లో ప్రారంభమైంది. అప్పుడు ఏషియన్ గేమ్స్ 1982 కోసం దీన్ని నిర్మించారు. ఇక సామర్థ్యం సుమారు 60,000 ప్రేక్షకుల కూర్చునే కెపాసిటీ ఉంటుంది. 2010 కామన్వెల్త్ గేమ్స్ కోసం విస్తృత పునరుద్ధరణ జరిగింది. ఓకేనా, రైట్. ఇక ఒలింపిక్ విభాగంలో భారత తొలి ప్రపంచ పిస్టల్ ఛాంపియన్ సామ్రాట్ రాణా గారు న్యూస్లోకి వచ్చారు, మొట్టమొదటి భారతీయుడిగా. ఓకేనా, ఎక్కడ జరిగింది టోర్నమెంట్ చూడాలి ఇటువంటి అచీవ్మెంట్స్ ఉన్నప్పుడు. 20 ఏళ్ల భారత షూటర్ సామ్రాట్ రాణా ఈజిప్ట్లోని కైరోలో జరిగిన ISSF ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో పురుషుల 10 మీటర్ ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడంట. ఈ విజయంతో సామ్రాట్ రాణా ఒలింపిక్ విభాగంలో పిస్టల్ ఈవెంట్లో ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన తొలి భారత క్రీడాకారుడు అయ్యాడు. సరిపోతుంది. ఆయన నేతృత్వంలో భారత్ అదే ఈవెంట్లో టీం గోల్డ్ మెడల్ను కూడా సాధించింది. ఇది భారత షూటింగ్ చరిత్రలో ఒక చారిత్రాత్మక మైలురాయి. ఓకేనా, సరిపోతుంది, రైట్. చైనాకు చెందిన హూకైపై గెలుపొందాడు. అండ్ ఎక్కడైతే స్క్రిప్ట్ ఈజ్ ఎనఫ్ అని చెప్పేసి మీకు ఇలా భావిస్తున్నా, డైరెక్ట్గా చూస్తే అర్థమయ్యే టాపిక్ డైరెక్ట్గా చూడండి. మీకు ఎక్కడైతే కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంటో ఆ కాన్సెప్ట్ మ్యాక్సిమం ఎంతవరకు అయితే అంతవరకు డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను, రైట్. సో ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ 1907 ఇయర్లో ఏర్పాటైంది. మ్యూనిక్, జర్మనీ కేంద్రంగా పనిచేస్తుంది, రైట్. భారతదేశ షూటింగ్లో ప్రముఖులు ఎవరు అంటే అభినవ్ బింద్రా, సో గోల్డ్ మెడల్ ఇన్ ఒలింపిక్, మను భాకర్, ఇటువంటి వారు. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇటీవల వార్తలో నిలిచిన హనీమధు అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? మరి ఈ విమానాశ్రయం ప్రత్యేకత ఏంటంటే ఈ విమానాశ్రయాన్ని ఎవరి సహకారంతో నిర్మించడం జరిగింది? ప్రత్యేకతలు ఇవ్వండి. ఓకేనా. అండ్ అభ్యర్థులందరూ కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ప్లేస్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మీకు మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. లింక్ క్లిక్ చేసైనా ఇన్స్టాల్ చేసుకోండి. పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కోర్సెస్ అందులో అందుబాటులో ఉన్నాయి. ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ ఎక్సర్సైజ్ మిత్రశక్తి న్యూస్లో ఉంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ విన్ బ్యాక్స్, రాజస్థాన్ జైసల్మీర్ సరిహద్దులో మరుజ్వాలా అనే ఒక యుద్ధ విన్యాసము ఎక్సర్సైజ్ త్రిశూల్లో భాగంగా. అండ్ ఎక్సర్సైజ్ బ్రహ్మశిర. ఇక సిటీ లైఫ్ ఇండెక్స్ 2025, కుబేర నగరాల జాబితాలో ముంబై మరియు ఢిల్లీకి స్థానం దక్కింది. ఇన్ స్పేస్ సిడ్బీ స్పేస్ వెంచర్ ఫండ్ ఒప్పందము. అండ్ కరోనల్ మాస్ ఎజెక్షన్పై భారత్ అమెరికా ఒప్పందము. అండ్ అంగోలా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. అండ్ భూటాన్ 4వ రాజు 70వ జయంతి వేడుకల్లో భారత ప్రధాని గారు. అండ్ COP 32కు ఆతిథ్య దేశంగా ఇథియోపియా. అండ్ కోఆప్ కుంభ్ 2025 సహకార బ్యాంకింగ్ రంగంలో అంతర్జాతీయ సదస్సు. JSJB అవార్డ్స్ తెలంగాణ జాతీయ స్థాయిలో మొదటి స్థానము, మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాంతాల పేర్లు గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో పేదలకు సొంతింటి కల సాకారము 3,192 ఇళ్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు జరిగింది. అండ్ డేవిడ్ సాలే రచించిన ఫ్లెష్ పుస్తకానికి ఈ సంవత్సరం బుకర్ పురస్కారము దక్కింది. అండ్ డాక్టర్ సునీతా కృష్ణన్ గారికి ఉత్తమ అంతర్జాతీయ పుస్తకం అవార్డు. అండ్ జూనియర్ హాకీ ప్రపంచ కప్ మస్కట్ ఆవిష్కరణ. అండ్ నూతన స్పోర్ట్స్ సిటీగా జవహర్లాల్ నెహ్రూ స్టేడియం. అండ్ సామ్రాట్ రాణా భారతదేశం నుండి మొట్టమొదటి క్రీడాకారుడు, ఒక అచీవ్మెంట్తో న్యూస్లో ఉన్నారు, షూటింగ్ క్రీడాకారుడు. క్వశ్చన్, ఇటీవల వార్తలో నిలిచిన హనీమధు అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? ఈ విమానాశ్రయం యొక్క ప్రత్యేకత ఏంటి? సో ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో సమాధానాన్ని తెలియజేయండి. మీరు నాకు ఇచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వరీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.